ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఈ కలి ఏమంటున్నాడు ద్వాపరునితో కలిసి, ఇదిగో నేను నలుని మీద కోపం చంపలేకపోతున్నానయ్యా, నేను నలుని రాజభ్రష్టుని చేస్తా, ఓకేనా, దమేంద్ర సుఖపడకుండా చేస్తా. నువ్వేం చేస్తావు? పాచికలను ఆవహించి నాకు సహాయపడు. అంటే నలుడు కోరుకునేది పాచికలు పడద్దు, నలుడు ఓడిపోవాలా, రాజభ్రష్టుడు కావాలా, పద అన్నాడు. ఇక ఈ విధంగా ద్వాపరునితో కలి ఒప్పందం చేసుకున్న పిమ్మట నిషధ మహారాజు దగ్గరికి వెళ్ళాడు. కలి నిషధ నగరం చేరి అవకాశం కోసం వేచి ఉన్నాడు. 12వ సంవత్సరంలో కలికి అవకాశం ఏర్పడింది. సో దురదృష్టం అన్నది తలుపు కొట్టేంత వరకు వెయిట్ చేసేది. అదృష్టం ఒకసారి తలుపు కొట్టి వెళ్ళిపోయింది. వీడేంటి ఇక్కడ ఇంకా నాశనం చేద్దాం అనుకుంటాడు కదా, వెయిట్ చూస్తూనే ఉంటాడు ఎన్నాళ్ళైనా. అలా 12వ సంవత్సరం కలి నిషధ నగరం ఓకే నలమహారాజా ఒకనాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కొని సంజోపాసన చేశాడు. ఇదే సమయాన అశుచైన నలుల్లో కలి ప్రవేశించాడు. మన ఊర్లో మీరు అబ్జర్వ్ చేస్తే బయట నుంచి వస్తే కాళ్ళు కొడుకోమంటారు, యూరిన్కి వెళ్ళినప్పుడు కాళ్ళు కొడుకోమంటారు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కాళ్ళు కొడుకోమంటారు. ఎందుకంటే శుభ్రంగా ఉండాలి, దాంతో వైరస్లు లేనిపోయిన తాలు వస్తాయి. ఆ వైరస్లు అవన్నీ ఏంటంటే ఈ కలి లాంటివాడే. ఓ రోజు మూత్ర విసర్జన చేసేసి కాళ్ళు కడుక్కోకుండా సంజోపాసన చేశాడు. ఇక అప్పుడు అశుభ్రంగా ఉన్నాడు కదా, ఇక నలునిలో కలి ప్రవేశించాడు. అలా కలి నలుణ్ణి ఆవేశించి పుష్కరుని దగ్గరికి వెళ్ళి నలునితో పాచికలాడమని చెప్పాడు. ఇక నీవు నాతో కలిసి పాచికలాడి నలుని జయిస్తావు, నలుని జయించి నిషధ రాజ్యాన్ని పొందు. కలి ఈ విధంగా చెప్పగానే పుష్కరుడు నలుని చేరాడు. పుష్కరుడు కదా. కలి ఈ విధంగా చెప్పగానే పుష్కరుడు నలుని చేరాడు. కలియే పాచిక రూపం దాచి పుష్కరుని చేరాడు. రైట్. ఇక శత్రుంజయుడకు పుష్కరుడు నలుని చెంతకు వచ్చి పాచికలాటకు రమ్మని పలుమార్లు పలికాడు. పుష్కరుడు నలుని యొక్క సోదరుడు. విఘ్నుడైన నలమహారాజు ఆ ఆహ్వానాన్ని విని ఊరుకోలేకపోయాడు. అన్నదమ్ముడు పిలుస్తాడు కదా, వెళ్దామని. దమయంతి చూస్తూ ఉండగానే పందెం వేయడానికి సిద్ధపడ్డాడు. కలి ఆవహించి ఉన్నందున తనకు సంబంధించిన ధన కనక వస్తు వాహన గృహ వస్త్రాదులను నలుడు జూదంలో పడాడు. పట్టుదలతో ఆటను కొనసాగిస్తున్న నలుడిని ఏ మిత్రులు ఆపలేకపోయారు. లేదంటారు చూసారా, దరిద్రుని నెత్తురుముచ్చి ఎవడు కాపాడాడని. ఇదిగో ఇలా అనమాట. బట్ కాపాడవచ్చు, మనం ట్రై చేయాలి. అప్పుడు మంత్రులతో కలిసి పురజనులంతా కూడా కష్టాలు ఉన్న రాజును జూద నుండి నివారించడానికి చూడటానికి వచ్చారు. పిమ్మట సూతుడు వచ్చి కార్యార్థులైన పురజనులు ద్వారం చెంత వేచి ఉన్నారని దమయంతికి తెలియజేశాడు. ధర్మార్థ దర్శనుడైనటువంటి మహారాజు వ్యసనాన్ని సహించలేక ప్రజలంతా వచ్చినట్లుగా మహారాజుకు తెలియజేయవలసిందిగా దమయంతికి నివేదించాడు. అప్పుడు దమయంతి దుఃఖంతో శోకతత్వమైన మనసుతో కన్నీటితో గద్గద స్వరంతో నైషధునికి ఇలా చెప్పింది. పురజనులందరూ మంత్రులతో కలిసి రాజభక్తితో తమ దర్శనార్థమై వచ్చి ద్వారం దగ్గర ఉన్నారు, వారిని మీరు చూడాలి అని పలుమార్లు చెప్పింది. కలి ఆవేశించిన నలుడు అలా విలపిస్తున్న దమయంతితో ఏమీ మాట్లాడలేదు. మంత్రులు పురజనులు అంతా ఇక ఇతడు మనకు దక్కడు అనుకుని దుఃఖార్తులై సిగ్గుతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అలా పుష్కరులకు నలుడుకు ఎన్నో నెలల పాటు పాచికలాడసాగింది. పుణ్యశ్లోకుడైనటువంటి నలుడు పరాజితుడయ్యాడు. సో మొత్తానికి ఓడిపోయాడు. మరి ఓడిన తర్వాత ఏం జరిగింది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.